ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కంధంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 261 పద్యం. లోకద్రోహి నరేంద్ర అనేకమున్ పరిమార్చి జగము ఎరిన్ నిల్పిన ఆ వైకుంఠనాదు విజయం ఆ కల్పస్థానమయ్యే నవనీనాథా. లోకములకు ద్రోహము చేయనట్టి నరులకు ఇంద్ర ప్రభువా అనగా రాజా అనేకమున్ సమూహమును పరిమార్చి సంహరించి జగమున్ లోకములను చక్కగా నిలిపినన్ నిలబెట్టిన లేదా రక్షించిన ఆ వైకుంఠనాథుని విజయముతో ఆ కల్పాంతం వరకు ఉండేది స్థానము అయినది అవని భూమికి. నాథా ప్రభువా రాజు అన్నమాట. భావము: ఓ రాజా పరీక్షిత్తు, లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించటంలోని ఆ వైకుంఠి విజయాలను స్థానము అంటారు. ఆ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాల వరకు సాగుతూనే ఉంటుంది. తర్వాత 262 పద్యం. హరి సర్వేశుడనంతుడు నిరుపమ శుభమూర్తి చేయు నిజ భక్త జనోధరణము పోషణము అవనీవరా తులనంగన్ కర్మ వాసనలన్ అరయన్. హరి బంధనాలు హరింపజేసి ఉద్ధరించేవాడు భగవంతుడు. సర్వేశుడు అంటే సర్వమునకు అధిపతి భగవంతుడు. అనంతుడు అనగా అంతము లేనివాడు భగవంతుడు. నిరుపమ సాటి లేని శుభమూర్తి భగవంతుడు. శుభములు మూర్తి భవించిన వాడు. మూర్తి భవించిన వాడు. చేసే నిజ తన భక్తుల జన సమూహముల ఉద్ధరణమును పోషణము అవని భూమికి. వర భర్త లేదా రాజా. యూతులు అనగా కర్మముల వాసనలు భవిష్య ప్రాప్తంబులకు ఉత్తములైనవి కనుక వీటిని ఊతులు అంటారు. అనంగన్ అంటే కర్మముల వాసనలు అరయన్ తెలుసుకుంటే. భావము: రాజ్యంలోని ప్రజలను పోషిస్తుండే పరీక్షిత్ మహారాజా. ఇక పోషణ అంటే విశ్వేశ్వరుడు, శాశ్వతుడు, సాటిలేని శుభమూర్తి, పాపాలను హరించువాడైన విష్ణు భగవానుడు తన భక్తులను ఉద్ధరించుట, పోషించుట, మరి జీవుల జన్మలకైనా విడివని కర్మవాసనలు ఊతులు అంటారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.